ఎవరమ్మా ఇంతులారా సంతసంబున వేగగనరమ్మా ఇంత చక్కని తల్లి ఎవరని వింతగా చెదరేలా ఇంత చక్కని తల్లి ఎవరని వింతగా చెదరేలా శ్రీకాంత రాజరాజేశ్వరి అంతలో సాక్షాత్కరించే ఇంత చక్కని వేగగనరమ్మ పాలమున శశిరేఖ కలదమ్మ ఆ తల్లి నుదుట దారు సింధూర తిలకమేనమ్మ పాల బుగ్గల నుగ్గు తేలుతూ వాలు కన్నుల కాటుక మెరయా పాల బుగ్గల నుగ్గు తేలుచూ వాలు కన్నుల కాటుక మెరయా శ్రీకారము బోలెడి చెవులకు లోల దూకాలమరించే ఇంత చక్కని తల్లి ఎవరమ్మా ఓ ఇంతులారా సంతసంబున వేగగనరమ్మ పట్టు పీతాంబరము ధరించి ఆ పమిట కొంగు చక్కగా నడుమున కుడిగించి చుట్టూ ధరి అంచురవిక చక్కగాను తొడిగి చుట్టూ ధరి అంచురవిక చక్కగాను తొడిగి చేపట్టి ఏలిద మనసు ఎంతో అట్టహాసముగాను నిలచే ఇంత చక్కని తల్లి ఎవరమ్మా ఓ ఇంతులారా సంతసంబున వేగగనరమ్మ నిండు పున్నమి చంద్రుడి మోము ఆ తల్లి కురులు గండు తుమ్మెదరెక్కలేనేమో నిండుగా జడ నిండ మల్లె దండలు అందముగాను వేసి నిండుగా జడ నిండ మల్లె దండలు అందముగాను వేసి పుండరీకము చేతబూని నిండు వేడుకతోను నిలిచే ఇంత చక్కని తల్లి ఎవరమ్మా ఓ ఇంతులారా సంతసంబున వేగగనరమ్మ నేడు రేపని జరుగబోకండి ఆ తల్లి నామం పాడుకొనుటే సుడినమనుకోండి చేరియలు ఎవరైనా తనను పాడుదురో కొనియాడుదురోనని చేరియలు ఎవరైనా తనను పాడుదురో కొనియాడుదురోనని వాడవాడల తిరిగి తల్లి వచ్చి శంకరు సరసు నిలచే ఇంత చక్కని తల్లి ఎవరమ్మా ఓ ఇంతులారా సంతసంబున వేగగనరమ్మ ఇంత చక్కని తల్లి ఎవరని వింతగా చూచెదరేలా ఇంత చక్కని తల్లి ఎవరని వింతగా చూచెదరేలా శ్రీకాంత రాజరాజేశ్వరి అంతలో సాక్షాత్కరించే ఇంత చక్కని తల్లి ఎవరమ్మా ఓ ఇంతులారా సంతసంబున వేగగనరమ్మ నమ పార్వతీపతే హర మహాదేవ దివ్యాంగ కర్పూర నిరాజనం సమర్పయామి లక్ష్మీ జయ లక్ష్మీ సరస్వతి శ్రీ లక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా పరాంకుశోపాసో ప్రీతిముద్రాం కరేవంగవిలాసహస్తం ఆలార్కకోటి ప్రతిభాంతినే ద్రామజే మాంజగతీశ్వరీ తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః మహాలక్ష్మీ విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో మహాలక్ష్మీ నమః సువర్ణదేవి మంత్రపుష్పాంజలి సమర్పయామి శరణమాస్తి త్వమేవ శరణమం తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో మహేశ్వరి రక్ష రక్షో జనార్దన రక్ష రక్షో వరలక్ష్మీ దేవతాయ నమః ఆత్మప్రదేశ నమస్కారం సమర్పయామి శ్రీ పరమాత్మనే కూర్చో ఇది బాగుంది ఇది ధూపం వేరే లేదు చూసారా ఇచ్చింది ప్రసన్న గారు తెలుసని కదా ప్రసన్న గారు 3 వేలు అంటే మా
కోడలికి చెల్లెలు అక్కడ మంగళవారం చూసారు వీడుగా ఇంతలో ఉన్నాను ఇంత బెంగతాడు రెండో తమ్ముడు పెళ్ళైనప్పుడు ఏడాది ఒకసారి పట్టుకొచ్చారు కదా. ఆ ఒకసారి పట్టుకొస్తుంటే మీరు మొబైల్ పెట్టుకున్నారు, మీరు ఇంట్రెస్ట్ కూడా నాకు తెచ్చిచ్చాడు మామూలు లక్ష్మీనారాయణ మామూలు అక్కడ ఉంది. అది మనం రావడానికి ప్యాకింగ్ బయట వచ్చింది. ఆయన బొమ్మ పెట్టిన పెట్టి వాడు ముట్టుకు ఉన్నారు. సౌభాగ్యం దేహి మే పరమేశ్వరుడు పార్వతిని అని చెప్పాను. దానిని చెప్పిన వీడు కైలాస పర్వతమున వజ్ర విద్రుమ వైడూర్యాది మణిగడ ప్రతిదింపక సింహాసములను పరమేశ్వరుడు కూర్చుంటే ఉంట పార్వతీదేవి పరమేశ్వరుడు నమస్కరించి దేవ లోకమున స్త్రీలు ఏ వర్గం వల్ల చిర సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖముగా ఉందరో అటు వ్రతమున భారత ఇవ్వలేని నా పరమేశ్వరుడి కలి ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలగజేసిన వరలక్ష్మి వ్రతములు ఒక వ్రతము కలదు. ఆ వ్రతమును శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చిన శుక్రవారం నాడు చేయవలేదన్న పార్వతీదేవి తెలియదు. లోకారాధ్య నీవు ఆనందించిన వరలక్ష్మి వ్రతమును ఎప్పుడు చేయవలేదు. ఆ వ్రతమును ఏంటి ఏమి ఏ దేవుడిని పూజకోలేదు. పూర్వం ఎవరిచే ఈ వ్రతం ఆచరింపబడేది. దీని నెల గౌరవముగా వచ్చిపోవలేదు. ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి ఓ కాంచాయిని వరలక్ష్మి వ్రత విస్తారమును చెప్పిన విను. మగధదేశంలో ఉండినమ్మని ఒకటి పట్టణం కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారములు కలదు. బంగారు గోడలుగా గల ఇతరులను అంటే పట్టణంలో జాగ్రత్త ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి వెన్నుడికి దేవుడితో సమానంగా కలిసి ప్రతి దినమును ఉదయం మేఘాచి స్నానం చేసి పుష్పాదులచే పెరుగుడికి పూజ చేసి పిదప అత్తమామలుగా అనేక వ్రతములైన ఉపచారములు చేసి ఇంటి పనులు చేసుకుని గయ్యాడిగాక మృతముగాను వేడుగాను భాషించుకున్నాను. ఇట్లున్న మహాపతివ్రత మహాలక్ష్మి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నయ్యే ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని ఎందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైంది. శ్రావణ శుక్ల పూర్ణికి ముందుగా వచ్చడి నా శుక్రవారం నాడు నన్ను పూజించిన నీకు కోరిన వరములు ఇచ్చేదని వచించిన చారుమతీదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవి ప్రదర్శన నమస్కారం చేసి నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వందే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధములు స్తోత్రం చేసి ఓ జగజననే నీ కటాక్షము కలిగిన నీ జగత్తు ధన్యులుగాను పుణ్యవంతులుగాను సకల సప్పన్నులుగాను అయ్యేదు. నేను జన్మాంతరములు చేసిన పుణ్యం
విశేషము వలన మీ దర్శనం నాకు కలిగిందని చెప్పిన మహాలక్ష్మి సంతోషము ఉంది. చారుమతి తక్షణమున నిధులు నెలకొని ఇంటికి నాలుగు పక్కన చూసి వరలక్ష్మీదేవి మాట నేను కలగంటినని ఆ స్వప్న వృత్తాంతము పెరిగిదే మామగారు మొదలైన వారితో చెప్పి వారి స్వప్నము ముందుల ఉత్తమమైనది. శ్రవణ మాసము వచ్చిన తోడనే వరలక్ష్ములకు అవశ్యముగా చేయవలసిందని చెప్పి వెంబడి చారుమతీదేవిలో స్వప్నములైన స్త్రీలను శ్రవణ మాసం ఎప్పుడు వచ్చినాయని ఎదురు చూసింది. వీటిలోనే వీరి భార్యలైన శ్రావణ మాస పూజకు ముందు వచ్చిన శుక్రవారం వచ్చిన చారుమతి మొదలగు స్త్రీలలో ఈ దినమే కదా వరలక్ష్మీదేవి చెప్పేదని ఉదయం నేను మెత్తాచి స్నానం చేసి చిత్ర వస్త్రములు కట్టుకుని చారుమతీదేవి గృహంలో ఒక ప్రదేశం నందు గోమయం చేతికి మండపం ఏర్పరిచి అందుకు ఆశ్రమం వేసి దానిపై కొత్త బియ్యం పోసి మరీ చూడు మొదలకు కొంచెం పల్లంబరిచే కలసం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతీదేవి మొదలగు స్త్రీలందరూ భక్తులే సాయంకాలం పద్మాసనే పద్మగరే సర్వ ఉపయోగపడితే నారాయణ ప్రీతే దేవి సుప్రీత భవసర్వద అని ఈ శ్లోకము చే చాలా ఆవాహన షోడశోపచారం పూజ చేసి 9 రూపములు గల ద్వారమును దక్షిణహస్తమును కట్టుకుని వరలక్ష్మీదేవిని నానావిధ పక్ష భోజములను నివేదన చేసి ప్రదర్శనము చేయగా స్త్రీలందరికీ కాలేందు తల్లిదండ్రులకు ఒక శబ్దము కలిగేది. కాళ్ళను చూసుకొని దగ్గర మొదలగు ఆభరణము కలిగి ఉండగా చారుమతి మొదలగు స్త్రీలందరూ కోపం వరలక్ష్మీదేవి కటాక్షం వల్ల కలిగిందని పరమానందం పొంది మరి ఒక ప్రదర్శనము చేసిన హస్తములందు గంధగాయమానమును ధరించకుండా నవరత్న ఖచ్చితములైన కట్టములకు నానాభరణములు ఉండటం జరిగింది. ఇంకా చెప్పనేలా మూడో ప్రదర్శనం గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వాభూషణాలను పొందలేదు. చారుమతి మొదలుగా స్త్రీల దొంగలేలా స్వర్ణమయములే రథ గజ దురగ వాహనములతో నిండి అంతా ఆ స్త్రీలను కొనుక్కొని గృహములకు పోవడకు వారి వారి ఇంట్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు ఆ బండ్లను ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించుకునే స్థలమును వచ్చి నిలిచి ఉంటాను. పిలుపు చారుమతి మొదలు స్త్రీలందరూ తమకు తన కొత్త ప్రకారంగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తుని గంధ పుష్పాక్షతలచే పూజించి 12 గురువులు వాయనదానం ఇచ్చి దక్షిణ తాంబూలములు సిరి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణోత్తు నుంచి ఆశీర్వాదం నుండి వరలక్ష్మీదేవిని నివేదనం చేసిన పక్షాదులను కనుగోలు వాడు ಎಲ್ಲರನ್ನು పూజించి తమ కొరకు వచ్చి కాసుకున్నప్పుడు గుర్రములు ఏనుగులు మొదలు వాహనములు తెచ్చుకొని తమ తమ ఇళ్ళకు పోతూ ఒకరితో ఒకరు చారుమతీదేవి భార్యకు ఏమని చెప్పవచ్చు. లక్ష్మీదేవి తనంతా తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమాయను. ఆ చారుమతీదేవి వల్లనే కదా మనకి మహాభాగ్య సంపదలు కలిగింది. మన చారుమతీదేవి ముఖ్యులు పడుతూ తమ తమ ఇళ్ళకు పోయించారు. పిల్లలకు వారిను చారుమతి మొదలు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతము చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి తనకు అక్కడ వస్తువాహనములతో కూడా ఉంది. కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతము బ్రాహ్మణాది 4 జాతుల వారిని చేయవచ్చు. ఆ గమనించిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగా ఉంది. ఈ కథలు విలువాళ్ళకు చదువు వాళ్ళకు వరలక్ష్మి ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధి. దానికి వెనక చక్కగా తాడు తర్వాత 2 ఉప్పులు పెట్టారు వాళ్ళు. మా ఇంట్లో ఆయన లారీ అంటే ఎక్కడారి వచ్చింది బట్టి బాగుంది. నేను రాక మెరుగు తప్పేమో
ఏమండి ఇక్కడ బంగారం ఉంగరం పెట్టే లక్ష్మీదేవి ఉంగరం బంగారం ఇక్కడ పెట్టే ఏమండి ఇక్కడ బంగారం ఉంగరం పెట్టే లక్ష్మీదేవి ఉంగరం బంగారం ఇక్కడ పెట్టే